ఎవరు లేని అనాథ శవాలకే కాదు కుటుంబ సభ్యులు ఉండి దహన సంస్కారాలకు సహితం డబ్బులు లేని వారికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆశాదీపంలా కనిపిస్తోంది. పట్టణ గంగానమ్మపేటలోని ఓ హాస్పిటల్పై అంతస్తులో తూరగాని కుమారి ఆమె కుమారుడు దుర్గారావు నివసిస్తున్నారు. మార్కెట్లో పళ్ల వ్యాపారం చేస్తూ ఉండే 33 ఏళ్ల దుర్గారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మరణించాడు. అతడి అంత్యక్రియలకు సైతం తల్లి కుమారి దగ్గర డబ్బులు లేవు. దీంతో తన బిడ్డ అంతిమ సంస్కారాలను చేసి పెట్టమని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనును అభ్యర్థించారు. దీంతో సేవా సమితి సభ్యులను కలుపుకుని దుర్గారావు మృతదేహాన్ని తమ వాహనంలో బుర్రిపాలెం రోడ్డులోని మహాప్రస్థానానికి తరలించారు. సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ గుంటూరుకు చెందిన స్వామి జ్ఞానప్రసన్న పిలుపు ప్రకారం అన్నదానం శవదహనం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పిన్నెల రాఘవ, పోతురాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున ఉదయం 6 గంటల ప్రాంతంలో తెనాలి గంగానమ్మపేటకు చెందిన మరి సురగాని కుమారి అనే ఆమె ఫోన్ చేశారు. వారి కుమారుడు స్వర్గస్థులైనట్టుగా అనారోగ్యంతో తెలిపారు. మరి దీనిపైన మా యొక్క టీంకి అందరికి కూడా మెసేజ్ పెట్టుకొని మరి గంగానమ్మపేటలోకి వెళ్ళి గంగానమ్మపేటలో మస్తానం హాస్పిటల్ పక్కన ఆ బిల్డింగ్లో వీళ్ళు అద్దెకుంటున్నారు. మరి వెళ్ళి చూస్తే ఒకడే మరి గుండెపోటుతో మరణించినట్టుగా అక్కడ చుట్టుపక్కల వారు ఆ బిల్డింగ్ యజమాని కూడా తెలియపరచడం జరిగింది. మా యొక్క శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అందరూ కూడా సభ్యులు కూడా కలిసి వచ్చి ఈ యొక్క పార్థివ దేహాన్ని మరి అమ్మగారిని కూడా మరి మహాప్రస్థానాన్ని తీసుకొచ్చి ఆమె కళ్ళ ముంగలే ఆమె ఏదైతే కోరుకున్నారో భూస్థాపితం అడిగారు. అదేవిధంగా ఖననం చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమంలో ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తాకుండా ఏదైతే నియమ నిబంధనలు స్వామి జ్ఞానప్రసన్న గారు చెప్పారో నాటి నుంచి కూడా ఈ యొక్క సేవలు కొనసాగుతాయని చెప్పి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం. ఎవరైనా అనాథలుగా చనిపోయినా కానీ నిస్సహాయులుగా అంటే వీళ్ళ అందరూ ఉన్నా కానీ వీళ్ళ అమ్మగారు ఒకలే అయిపోయారు, ఎవరు చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందనగా మరి మాకు తెలియపరిస్తే మేము కూడా వచ్చేసానికి ఈ కార్యక్రమం ఒక రూపాయి కూడా ఎక్కడ తాకుండా స్వచ్ఛందంగా